ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ఫౌండర్ ఎవరైతే లక్ష్మీ మిట్టల్ ఉన్నారో ఆయన నెట్వర్త్ దాదాపు 15.4 బిలియన్ పౌండ్స్ అంట. ఆయన సండే టైమ్స్ రిచెస్ట్ లిస్ట్లో మొత్తం యూకేలో 8th ప్లేస్లో ఉన్నారంట. యూకేలోనే 8వ రిచెస్ట్ మ్యాన్ ఆయన, మన ఇండియన్ అనమాట, ఇండియన్ ఆరిజిన్. ఆయన రాజస్థాన్ నుంచి అక్కడికి వెళ్ళారనమాట. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వెల్త్ ట్యాక్స్ పెరిగిపోవటం, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరిగిపోవటం, అదేవిధంగా ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ లండన్లో స్టార్ట్ చేసిన వెంచర్స్, అంటే యూకేలో స్టార్ట్ చేసిన వెంచర్స్ అమ్మేస్తుంటే వాళ్ళందరికీ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వకుండా వాళ్ళపైన విపరీతం ట్యాక్స్ వేయటం, వీటన్నిటితో పాటు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు వెల్త్ ఇవ్వాలంటే దానిపైన విపరీతమైన ట్యాక్స్ అనమాట. వీటితో పాటు లండన్ నుంచి ఎగ్జిట్ అయితే, యూకే నుంచి ఎగ్జిట్ అయితే దానిపైన వాళ్ళ వెల్త్ పైన ఏదైతే వెల్త్ తీసుకెళ్ళిపోతున్నారు బయటికి దానిపైన 20% ట్యాక్స్, ఇలా ఒకటా రెండా రకరకాల ట్యాక్స్లు అంట. అసలు ఓవర్సీస్లో అంటే బయట సంపాదించి తీసుకొచ్చుకున్న వాటికి కూడా మేము లండన్లో ఎందుకు ట్యాక్స్ కట్టాలి, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని చెప్పి అందరూ క్వశ్చన్ చేస్తున్నారనమాట. దాంతో అందరూ రీలొకేట్ అవుతున్నారంట. చాలామంది ఇంకా లండన్లో ఉండడం, యూకే మాకు వద్దని చెప్పి. అలాంటి వాళ్ళు లక్ష్మీ మిట్టల్ కావచ్చు, హెర్మన్ నరులా అంటే ఈయన ఇండియన్ బాండ్ టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఇన్వెస్టర్ అనమాట. హెర్మన్ నరులా వీళ్ళందరూ కూడా యూకే నుంచి బయటకు వచ్చేసేసి వేరే వేరే ట్యాక్స్ హెవెన్స్లో రీలొకేట్ అవ్వాలని ట్రై చేస్తున్నారంట. దానిలో భాగంగా దుబాయ్, మనందరికీ తెలుసు దుబాయ్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్యాక్స్ హెవెన్. దుబాయ్లో కానీ స్విట్జర్లాండ్లో కానీ ఇలాంటి ప్లేస్లో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ లాంటి ట్యాక్స్లు ఉండవు అనమాట. కాబట్టి అక్కడికి రీలొకేట్ అవుదాం అని చెప్పి చాలా మంది పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆలోచిస్తున్నారంట.